ఈరోజు మనం చూసే కథ అమ్మ ప్రేమ. ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన ప్రేమ. అయితే ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన కొడుకు కార్తీక్తో కలిసి జీవించేది. అయితే కార్తీక్ వాళ్ళ నాన్నగారు తన చిన్ననాటి రోజులోనే చనిపోయారు. అయినా వాళ్ళ అమ్మ ప్రతిరోజూ ఉదయం లక్ష్మి తన పళ్ల బుట్టను తలపై పెట్టుకుని మార్కెట్కి వెళ్లేది. తన కొడుకు భవిష్యత్తు కోసం ఆమె ప్రతి అడుగు ఒక పోరాటమే. ఎండైనా వానైనా ఆరోగ్యం బాగోలేకపోయినా లక్ష్మి పని మానేది కాదు. రోజంతా మార్కెట్లో పండ్లు అమ్ముతూ వచ్చిన ప్రతి రూపాయిని తన కొడుకు చదువుల కోసం దాచేది. తనకు కొత్త బట్టలు లేకపోయినా, మంచి భోజనం లేకపోయినా కార్తీక్కు మాత్రం ఎలాంటి లోటు రాకూడదని చూసుకునేది. అయితే తల్లి పడుతున్న కష్టాలని చూసిన కార్తీక్ బాగా చదవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి కష్టపడి చదివేవాడు. చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేవాడు. క్లాస్లు చాలా బాగా వింటూ, గురువులు చెప్పిన పాఠాలు బాగా అధ్యాయం చేస్తూ ఎగ్జామ్స్లో కూడా తనే ఫస్టు వచ్చేవాడు. కాలం గడిచింది. కార్తీక్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఒక పెద్ద బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ఆ వార్త విన్న లక్ష్మి ఆనందానికి అవధులు లేకపోయాయి. ఒక రాత్రి లక్ష్మి మంచంపై పడుకుని తన కొడుకును గుర్తు చేసుకుంది. ఎన్నాళ్లయిందో నా బాబుని చూసి అని మనసులో అనుకుంది. మరుసటి ఉదయం లక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది. ఏమైనా సరే ఒక్కసారి నగరానికి వెళ్లి తన కొడుకును చూసి రావాలని అనుకుంది. గ్రామ బస్టాండ్కి వెళ్లి నగరానికి వెళ్లే బస్సు ఎక్కింది. తన ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. చేరుకుంది. కార్తీక్ గారు ఉన్నారా అని అక్కడి సిబ్బందిని అడిగింది. సార్ కొద్దిసేపట్లో వస్తారు. మీరు ఇక్కడే కూర్చోండి అని వారు చెప్పారు. లక్ష్మి ఆనందంగా అక్కడే ఎదురుచూడసాగింది. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ బ్యాంక్లోకి వచ్చాడు. తన తల్లిని చూసి మొదట ఆశ్చర్యపోయాడు. అమ్మా, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ముందుగా చెప్పి రావచ్చు కదా అని కోపంగా అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, నిన్ను చూడాలని వచ్చాను బాబూ అంది. కాని కార్తీక్ మరింత కోపంగా, దయచేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను చాలా బిజీగా ఉన్నాను అని అన్నాడు. ఆ మాటలు లక్ష్మి గుండెను ముక్కలు చేశాయి. అయినా తన కొడుకుపై కోపం రాలేదు. నిశ్శబ్దంగా బ్యాంక్ నుంచి బయటకు వచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ బస్టాండ్కి వెళ్ళింది. బహుశా నా బాబు ఫోన్ చేస్తాడేమో అని ఆశగా ఎదురుచూసింది. కానీ ఫోన్ రాలేదు. సేపటికి గ్రామానికి వెళ్లే బస్సు వచ్చింది. లక్ష్మి బస్సు ఎక్కి తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయింది. సాయంత్రం ఆఫీస్ పని ముగించుకుని కార్తీక్ ఇంటికి వచ్చాడు. అమ్మా, అమ్మా అని పిలిచాడు. కాని ఇంట్లో ఎవరూ లేరు. టేబుల్పై ఒక లేఖ కనిపించింది. అది తన తల్లి రాసిన లేఖ. వణుకుతున్న చేతులతో దానిని తెరిచి చదవడం ప్రారంభించాడు. ప్రియమైన బాబూ, నిన్ను చూడాలని ఎంతో ఆశతో నగరానికి వచ్చాను. కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నావని అర్థమైంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు బాబూ. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ప్రేమతో నీ అమ్మ. ఆ లేఖ చదివిన వెంటనే కార్తీక్ కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. తన తల్లి కోసం పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. తాను చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గ్రామానికి బయలుదేరాడు. రాత్రికి తన ఇంటి ముందు చేరుకున్నాడు. ఇంటి తలుపు కొద్దిగా తెరిచి ఉంది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. లక్ష్మి మంచంపై కూర్చొని ఉంది. తన కొడుకును చూసి ఆశ్చర్యంగా లేచింది. అంతే. కార్తీక్ పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి కాళ్ల దగ్గర మోకాళ్లపై కూర్చున్నాడు. అమ్మా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను.
నువ్వు నా కోసం చేసిన త్యాగాలను మర్చిపోయాను. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని ఏడుస్తూ అన్నాడు. అతని కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. లక్ష్మి కళ్ళలో కూడా కన్నీళ్లు మెరిశాయి. ఆమె తన కొడుకును లేపి గట్టిగా కౌగిలించుకుంది. పర్వాలేదు బాబూ. తల్లి తన పిల్లలను ఎప్పుడూ క్షమిస్తుంది. కాని ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో నిలబడిన వారిని ఎప్పటికీ మర్చిపోకు. ఆ మాటలు విన్న కార్తీక్ మరింతగా ఏడుస్తూ తన తల్లిని హత్తుకున్నాడు. ఆ రోజు అతను జీవితంలో అత్యంత విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు.